ప్రభావతికి రోహిణి ఫేస్ ప్యాక్ పెడుతుంది. కట్ చేస్తే రాత్రి కరెంటు పోగానే హాల్లోకి ప్యాక్ వేసుకున్న ప్రభావతి వస్తుంది. ప్రభావతిని చూసి అందరూ కేకలు పెడుతూ దయ్యం దయ్యం అంటూ భయపడుతూ ఉంటారు. కాసేపు ప్రభావతిని అందరూ వింతగా చూస్తారు. కట్ చేస్తే రేపటి ప్రోమోలో మీనా బాలు పూల కోసం మార్కెట్కి వెళ్తారు. అక్కడ ఒక టీ స్టాల్లో మీనా బాలుకి టీ ఇప్పించి బిస్కెట్ కూడా ఇస్తుంది. ఇక ఆ హోటల్ అయినా నీకు దేవత లాంటి ప్యాసింజర్ దొరికింది, టీ కూడా ఇప్పిస్తుంది. మీనా బిస్కెట్ ఇవ్వడం చూసి టీ మాత్రమే కాదు బిస్కెట్ కూడా ఇస్తుంది నీకు అని బాలుతో అంటాడు. ఇక బాలు మీనా ముఖం చూస్తాడు. అంతలో అక్కడ ఓ వ్యక్తి టీ తాగుతూ వాళ్ళు నిజంగా భార్యాభర్తలు అని చెప్తాడు. ఇక మళ్ళీ టీ ఇచ్చే అతను సగం నీకిచ్చే దేవత లాంటి భార్య దొరికింది అని బాలుతో అంటాడు. కట్ చేస్తే మీనా బాలు ఆటోలో వెళ్తూ సుమతి దగ్గరికి వస్తారు. ఇక బాలు ఆటో ఎక్కు అని అంటే సుమతి నేనెక్కడ కూర్చోవాలి, నువ్వు బావ పక్కన కూర్చో అంటూ మీనాని ముందు సీట్లో బాలు పక్కనే సుమతి కూర్చోబెడుతుంది. సుమతి వెనక సీట్లో కూర్చొని రైట్ రైట్ అంటుంది. ఆటో వెళ్తున్నప్పుడు మీనా బాలు ఒకరిని ఒకరు డ్యాష్ ఇచ్చుకుంటారు. సుమతి వాళ్ళని చూస్తూ సంతోషపడుతూ మీరిలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని మనసులో అనుకుంటుంది. ఇక మీనా బాలు ఒకరి ముఖం ఒకరు చూస్తారు. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.